హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి ప్రిన్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి చాలా లాంగ్ టైం అయితే అయిందనమాట. ఇక నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. ఎందుకు లేట్ అయింది ఏందనేది కూడా మీకు త్వరలో అయితే మళ్ళీ చెప్తాను అనమాట. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ప్రభాస్ మూవీ ఉంది కదా, కల్కి. ఆ కల్కి మూవీకి అయితే వెళ్తున్నాను. ఈరోజు వెళ్ళడానికి నాకు టైం అంటే సెట్ అవ్వలేదు. కొంచెం ఇప్పుడంటే ఫ్రీగా ఉంది, అందుకని ఇంకా టికెట్ కూడా బుక్ చేసుకున్నాము. వెళ్తున్నాను అనమాట మూవీకి. ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అని వచ్చిన తర్వాత రివ్యూ అయితే చెప్తాను. ఈలోపు మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన మూవీకి అయితే ఎవరు వెళ్ళారో ఆ మూవీ ఎలా ఉంది ఏంటని కింద అయితే కామెంట్ చేయండి. నా రివ్యూ కూడా నేను చెప్తాను ఎలా ఉంది ఏంటని. నేను వచ్చిన నేను కూడా చెప్తాను. హాయ్ గాయస్, నేనైతే ఇప్పుడే వచ్చాను అనమాట మూవీ చూసి. మూవీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. స్టోరీ కానీ అంతా కూడా సూపర్గా, అంతా ఫ్లాట్కి వెళ్ళిపోయింది. అంతా అసలు సూపర్ ఉందన్నమాట. యావరేజ్ అని చెప్పలేము, హిట్ అని చెప్పలేము. అదే బ్లాక్ బస్టర్ హిట్. నేనైతే ఫుల్ హ్యాపీ అయ్యాను. ఏంటంటే దీంట్లో అయితే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని అండ్ దీపికా పడుకొని అయితే మెయిన్ క్యారెక్టర్స్ని లీడ్ చేశారు. అండ్ అలాగే ఈ మూవీలో అయితే మాకు కొంతమంది స్టార్స్ కూడా వస్తారు. అలాగే రాజమౌళి కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ, దుల్కర్ సల్మాన్ కానీ, జాతిరత్నాల డైరెక్టర్ కానీ, తర్వాత విజయ్ దేవరకొండ ఉన్నాడు. విజయ్ దేవరకొండ అయితే కరెక్ట్గా సెట్ అయ్యాడు. వాయిస్ కానీ అతని బాడీ కానీ అంతా కానీ సెట్ అయిందనమాట ఆ వీడియో మూవీకి. ఇంకా ఏంటంటే ప్రభాస్ ఏంటంటే ఒక గోల్తో ఉంటాడు అనమాట. అక్కడ కాంప్లెక్స్ అని ఉంటుంది. కాంప్లెక్స్ ఏంటంటే మనం ఇప్పుడు నార్మల్గా ఉండే ప్లేస్ల కంటే కాంప్లెక్స్ ఏంటంటే అక్కడ అన్నీ కూడా డ్రింక్, ఫుడ్ అన్నీ కూడా అక్కడ పీస్ఫుల్ ప్రశాంతంగా అయితే ఉండదు కదా. అక్కడికి వెళ్తానికి ట్రై చేస్తాడు. అక్కడికి వెళ్తానికి 1 మిలియన్ యూనిట్స్ అయితే కావాలి. 1 మిలియన్ యూనిట్స్ లేవు కాబట్టి మనోడి దగ్గర, ప్రభాస్ దగ్గర 1 మిలియన్ యూనిట్స్ కోసం కష్టపడతాడు అనమాట. ప్రతి ఒక్కటి కూడా యూనిట్స్ అని చెప్పి అయితే కష్టపడతాడు. అయితే ఇప్పుడు అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉంటారు. అమ్మాయిలను అయితే తీసుకుని పాజిటివ్గా ఉన్న వాళ్ళ అమ్మాయిలు అయితే అక్కడికి కాంప్లెక్స్కి తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేస్తారు అనమాట. టెస్ట్ చేసి అమ్మాయిల బాడీలో నుంచి ఒక లిక్విడ్ అయితే తీస్తారన్నమాట. తీసి అదైతే మన కమల్ హాసన్కి అయితే ఇస్తారు. అది ఏం జరిగేది మొత్తం అది సెకండ్ పార్ట్లో అయితే ఉంటుందన్నమాట. దీంట్లో కామెడీ ఒక 2% ఉంది. అండ్ ఎమోషన్ కూడా అయితే ఒక 2% ఉందన్నమాట. మూవీ అయితే చూడొచ్చు. మూవీ అయితే సూపర్ ఉంది. అండ్ సెకండ్ హాఫ్ మన ప్రభాస్ రావటం అయితే ఒక ఫైటింగ్ సీన్తో అయితే వస్తాడు. అండ్ అలాగే మన ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంతా ఇంటర్వెల్ అసలు ప్రభాస్ కానీ, తర్వాత అమితాబ్ బచ్చన్కి కానీ అంతా సీన్ కరెక్ట్గా, దీపికా పడుకునే కానీ అంతా సీన్ అంతా కరెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ అసలు మన ప్రభాస్కి అండ్ అమితాబ్ బచ్చన్కి అయితే అసలు ఫైట్స్ అయితే అసలు మామూలుగా లేవు. అసలు ఫైట్స్ కానీ సూపర్, అసలు అంత ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. సినిమా అయితే అసలు చూడొచ్చు. బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయితే. ఇంటర్వెల్ టైం అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము. అసలు అలా ఈ సీన్తో ఇంటర్వెల్ అవుతుందని చెప్పి గెస్ట్ అయితే చేయలేము అనమాట. అసలు ఒకసారి మీరైతే మూవీ చూడండి. మూవీ చూసిన తర్వాత నా రివ్యూకి అండ్ మూవీ కరెక్ట్ సెట్ అయింది లేదని చెప్పి మీరే కింద కామెంట్ చేయండి. అసలు ఇంటర్వెల్ అయితే మన మైండ్లోనే తిరుగుతూ ఉంది ఇప్పటికి కూడా. నాకు ఇంటర్వ్యూ చెప్పాలంటే అది నాకు అసలు మూవీ గురించి చాలా నాకైతే సూపర్ నచ్చిందనమాట. దీపికా పడుకొని అయితే ఆ కాంప్లెక్స్ నుంచి తప్పించుకునేది. ఎందుకు తప్పించుకునేది అంటే దీపికా పడుకోనేకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ అనేది అక్కడ ఉన్న వారికి ఎవరికి తెలియదు. తెలిసిన తర్వాత దాంట్లో నుంచి ఆ టెస్ట్ చేసి ఆ లిక్విడ్ తీయడానికి అమ్మాయికి టెస్ట్కి పంపిస్తారు. అదే టైంలో వేరే అమ్మాయి అయితే ఆ దీపికాని కాపాడుతుంది. కాపాడిన తర్వాత అమ్మాయి దీపికా పడుకొని బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు కాంప్లెక్స్ నుంచి ఏం చేస్తారంటే ఆ అమ్మాయి కనిపిస్తే ఇన్ యూనిట్స్ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ప్రభాస్ కూడా అమ్మాయిని పట్టిద్దాము, దీపికా పడుకొని పట్టిద్దాము అని చెప్పి అయితే ఇంకా మనవాడు యాక్షన్లోకి అయితే దిగుతాడు. దీపికా పడుకొని కోసం ఇంకా అంతా వెతుకుతాడు అనమాట. అంతా దీపికా పడుకొని కాపాడింది ఎవరంటే రెబల్ టీమ్ అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా వాళ్ళు కాపాడుతారు అమ్మాయిని. అయితే అక్కడైతే మా ప్రభాస్కి తర్వాత మన అమితాబ్ బచ్చన్కి అయితే ఫైట్ జరిగిద్ది అనమాట. ఫైట్ అయితే అసలు సూపర్ ఉంది మాట. ఫైట్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి ఫైట్ కూడా సూపర్ ఉంది అసలు నిజంగా చెప్పాలంటే.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే బుజ్జి, మన బుజ్జి క్యారెక్టర్ తెలుసు కదా, చిన్న బొమ్మ బుజ్జి. ఆ క్యారెక్టర్ కూడా అయితే చాలా ఎంటర్టైన్ చేసింది అనమాట. బ్రహ్మానందం ఉన్నారు దీంట్లో. బ్రహ్మానందం కామెడీ కూడా ఒక 1% అయితే ఉంది దీంట్లో. అంతా కూడా సూపర్. మన యాక్టర్స్ కూడా అంతా బాగా కరెక్ట్గా ఎంతమంది యాక్టర్స్ ఉన్నా కానీ ప్రభాస్ క్యారెక్టర్ ఇంచు కూడా తగ్గలేదనమాట. కరెక్ట్గా ఫ్లాట్గా సెట్ అయిపోయింది. ఇంచు కూడా అతని క్యారెక్టర్ని డౌన్ చేసి అయితే ఏం పెట్టలేదు, డైరెక్టర్ అయితే ఏం పెట్టలేదనమాట. కానీ నాకు అంతా కూడా కన్ఫ్యూజన్గా ఉంది కొంచెం మూవీ అంతా కూడా. ఎందుకంటే నేను అనుకున్న ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అంతా కూడా. అలాగే నాకు కొంచెం అర్థం కాలేదనమాట. స్టోరీ కూడా కొంచెం అర్థం కాలేదు. సెకండ్ టైం చూస్తే మళ్ళీ క్లారిటీగా అర్థమైద్ది. కానీ చూసేంత మాత్రం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మూవీ అయితే సూపర్ ఉంది. నాకైతే మీరైతే ఒకసారి మూవీ అయితే చూడండి. చూసి ఎలా ఉందో మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని మన కామెంట్ ద్వారా చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ వీడియోస్ కూడా త్వరగా వస్తాయి అన్నమాట ఇక నుంచి. ఓకేనా? బాయ్, లవ్ యూ, గుడ్ నైట్.